తేజ అన్న మన హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చేటటువంటి సినిమా మిస్టర్ బచ్చన్ అనమాట. ఈ బచ్చన్ కి సంబంధించిన సాంగ్ అయితే మార్నింగ్ రావడం జరిగింది. పట్టుమని 1 మిలియన్ వ్యూస్ గోల్లో. కానీ ఈ సాంగ్ అయితే ఫుల్ గా ట్రోల్ అవుతుంది. దానికి గల కారణం ఆ బీజిఎం ఏం కాదు, ఆ లిరిక్స్ ఏం కాదు, ఆ డాన్స్ ఏం కాదు, ఆ గెటప్లు ఏం కాదు, మన రవితేజ అన్న బిహేవియర్. రవితేజ అన్న రోజు రోజుకి ఏంది ఎలా దిగజారిపోతున్నాడు అనే విధంగా దాంట్లో అయితే కొన్ని స్టంట్స్ అయితే ఉన్నాయి అనమాట. నిజంగా కొరియోగ్రాఫర్ చేసిన వాళ్ళని తిట్టాలి కానీ రవితేజ అన్నని తిట్టడం అయితే కరెక్ట్ కాదు. మరి ఎందుకు అంతలా ట్రోల్ అవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, రవితేజ అన్న కొత్త కథలతో వస్తుందో లేదో అనేటటువంటిది సెకండరీలే, కానీ కొత్త హీరోయిన్స్ అయితే ఖచ్చితంగా దిగుతున్నా అనమాట. ఈ విధంగా హీరోయిన్స్ మీద పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ రవన్న సినిమా మీద పెట్టట్లేదు అనేటటువంటి విధంగా అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ నాకు మరీ వల్గర్గా అనిపించింది అయితే ఇది ఒక్కటనమాట. అసలు ఈ షార్ట్ ఏంది, ఈ కొరియోగ్రాఫింగ్ ఏంది శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు మీరు, ఏ విధమైనటువంటి కొరియోగ్రఫీ మీరు చేపించేది, ఇవాళ రేపు ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది మరి రవితేజ అన్న క్రేజ్ని దిగదార్చడానికే రవితేజ అన్న పోనీ ఎలా చేయాలని చెప్పి అనుకుంటా ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు అనమాట. ఆల్రెడీ మనం ప్రోమో చూసినాం అనమాట. ప్రోమోలో చూసుకున్నట్టయితే బేబచ్చమైనటువంటి రొమాన్స్ని పెట్టారు, బేబచ్చమైనటువంటి తిట్లు కూడా వచ్చినాయి. వాళ్ళకి తిట్లు రావడంతో ప్రోమోలో ఉన్నటువంటిది ఏది కూడా ఈ ఫుల్ సాంగ్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. డైరెక్ట్గా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సాంగ్ ఎవడింటలేదు ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఈ స్టెప్ చూసినప్పుడు అందరికీ కూడా కాలింది. కానీ ఒకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. దీన్ని పట్టుకొని చాలామంది ఏమైనా ట్రోల్ చేస్తున్నారంటే ప్రభాస్ అప్పుడు అనుష్కతో కూడా ఏ విధమైనటువంటి స్టెప్ వేసింది కదా, అప్పుడు ఎవరు ట్రోల్ చేయలేదు. అంటే మరి ఏ విధమైనటువంటి స్టెప్ వేసినా కానీ ఏ విధంగా అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రభాస్ ఆ విధంగా చేస్తే మనం జీర్ణించుకోగలమా? 100% జీర్ణించుకోలేమన్నమాట. ఇప్పుడు స్పిరిట్ మూవీ తీస్తున్నప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది అంటే ప్రభాస్తో ఎక్కడ ఈ సందీప్ కూడా బిట్లు పెడతారేమని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ భయం అయితేనే ఉంది. అదైతే ఒప్పుకోవాలన్నమాట. కానీ అలా పెట్టకుండా కొత్తగా ప్రభాస్ని మనకు చూపించాలి. అసలు ప్రభాస్ తీసేటటువంటి సినిమాలో హీరోయిన్ కూడా అక్కర్లేదు అనేటటువంటిది సలార్ సినిమా, కల్కి సినిమా క్లియర్గా చూపించాయి. ఏదో పెట్టాలి కాబట్టి హీరోయిన్లు పెట్టారు, కానీ హీరోయిన్లు అక్కడే ఉంది. అదేవిధంగా ప్రభాస్ని ఏ విధంగా అయితే ఇప్పుడు ఇలా ఊహించుకోలేమో, రవితేజనైనా ఈ రామ్ చరణ్ అయినా ఇలా రొమాన్స్ చేస్తుంటే, హీరోయిన్తో ఇలా వల్గర్గా డాన్స్ చేస్తుంటే మనమైతే ఊహించుకోలేము అనేటటువంటిది సాడ్ రియాలిటీ. దాన్ని పట్టుకొని రవణ ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు అనేటటువంటిది ఇంకా రియాలిటీ. కొంతమందికి ఒక కోపం రావచ్చు, నీకెందుకు బ్రో, నీకెందుకు కావుతుంది అంటే నేను కూడా రవితేజ అన్న అభిమానే. రవితేజ అన్న ఏమాత్రం కూడా సపోర్ట్ కాకుండా ఈ విధంగా వచ్చిండు. సో అన్న హీరోయిన్ మీద పెట్టేటటువంటి శ్రద్ధ కొద్దిగా కథల మీద కూడా పెట్టి కొద్దిగా సినిమాలు హిట్ అయితే బాగుంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. రీసెంట్గా ఆయనకి బెస్ట్ సినిమా రావణాసుర సినిమా, దాంట్లో హీరోయిన్ లేకుండా సినిమాని అయితే తీశారు. కానీ సినిమాని ఎవరు డాకలేదు అనేటటువంటిది రియాలిటీ. మరి అందుకే ఈ విధంగా అన్న ఈ విధంగా రివెంజ్ తెచ్చుకుంటున్నా అనేటటువంటిది అర్థం కానటువంటి మిస్టేక్. మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చలేదు కదా. సాంగ్స్ అంటే వాటి వస్తున్నాయి కానీ ట్రోల్స్ మీమ్స్ అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఇదైతే సాడ్ రియాలిటీ. మరి బాయ్, ఉంటా, నమస్కారం.